నిన్ననే కాదా నీకు చెప్తి ఇలా జున్ను మనం కలిసి చందాల పోదామని అప్పుడే మర్చిపోయినావా అన్నావు అని ఇంకింత పొద్దుగా అన్నానే వాళ్ళు ఉండద్దా మరే నీ ముఖం పోడుగాను పొద్దుగా లెక్కనే 11:30 అవుతుంది ఏంది 11:30 అవుతుందా అన్నాడు ఆగత్తాను ఏం మనిషి ఉందో ఏమో పెద్ద ఏతులకు పొద్దున్నే లేచత్తా అనేది 11 దాకా పన్నది ఇప్పుడైతే ఎప్పుడు పోతాం ఎప్పుడు అడుగుతాం చందా ఓసి నీ ఇంట్లో పీనియల్లా ఇవ్వడు దాకా నువ్వు ఇంకా పల్లె తోమలేదానే ఇప్పుడే లేతుని ఎప్పుడు రామన్నా అరే పసి కూర అంటే బోడా ఎకరికాయల కూరే కారా మస్తు ఉంటది కారా అవునరా 2 నెలలు దొరికి 10 నెలలు ఊరించే పంట ఆ మాత్రం ఉంటదిరా. అరే మీదికో చూద్దాం దారా ఇంకా కొన్ని దొరికేటట్టు ఉన్నాయి. ఏం దోమతన్నవే ఆ పాకురు పట్టిన పళ్ళను నువ్వెంత దోమినా గంతే నడు ఏందే నాయి పాకురు పట్టిన పండ నిన్ననే గంత ముద్దుగా చెప్పిన పోరగాళ్ళు జల్దీ రాలిరా అని అందరూ చెండాకు తిరుగుతాళ్ళు పోదాన్రా అంటే జట్ట పోరగాళ్ళు ఒక్కరు కూడా అత్తలేరు. అరే పసి తొందరగా చూసుకొని పోదాంరా జున్ను వినాయక చవితి చంద పోదామని చెప్పింది. అరే పసి ఏ పసి ఇట్స్ అప్పుడు చేస్తలేడు మరి పసి ఇదేంటి పెద్ద పులి కానిస్తున్నట్టుంది అదేనా అమ్మో అమ్మో పెద్ద పులి పెద్ద పులి పెద్ద పులి అమ్మో పులి పులి పసిగా అరే పసిగా అందులో కవన్నా వారా పెద్ద పులిరా అయ్యో 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 పోరగాళ్ళు పడ్డరారా అమ్మా పడకుంటే ఇక్కడ వండుకున్నాం అనుకుంటానవేంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏమైందిరా మీకు అంత పిచ్చి కుక్కలే కురుకత్తారు వాళ్ళ సంగతి సరే గాని మీరేందే ఎర్రి కుక్కలే కురికత్తాళ్ళు. అగో ఆ ఎరి కుక్క ఎంట పడ్డదని నేను పిచ్చి కుక్కలే కురుకుతాన్నా మాజాలు తీ గాగుల్లి నేను ఇక్కడికి మిమ్మల్ని ఎప్పుడు రమ్మన్నా మీరు ఎప్పుడు వచ్చిల్లు. ఓ మేమిద్దరం పొద్దుగానే బయలుదేరినాం. అవునా ఎక్కడికి? గుట్టకు బొడాకరికాయలకు చెప్పు. నేను కూడా పొద్దుగాలనే బయలుదేరినా. అవునా ఎక్కడికి? మా ఇంటికి. అవునా మీరు బొడకాయలకు తిరుగా ఎవ్విరా కాయలు అక్కడనే ఇడిచిపెట్టొచ్చినాం. ఇడిచిపెట్టచ్చిల్లా ఎందుకురా? ఎందుకా గుట్ట మీద పెద్ద పులి గాండ్రం పినబడ్డది అందుకే భయానికి అక్కడనే ఇడిచిపెట్టి వచ్చినాం. పెద్ద పులా అవునరా పోరగాన్లు ఆ పెద్ద పులి బాగా పెద్దది ఉన్నట్టుంది. మేము తెలివి కళ్ళం కాబట్టి తప్పించుకొని వచ్చినాం. మీరు మాత్రం అటు ఓకుంది. అగో ఎందుకు? అంటే మీకు తెలివి లేదు కదా, మీరు మాకంటే తెలివైన వాళ్ళు కాదు కదా అందుకు. తెలివి తక్కువ మేం కాదురా మీరు. ఏ జున్ను ఏం మాట్లాడుతున్నావు? పెద్ద పులి ఉన్న ప్లేస్కే పోయి వచ్చినాం. తెలివైన వాళ్ళం కాబట్టే పోయి వచ్చినాం. అసలు మన గుట్టకు పెద్ద పుల్లేడుంది? ఇంతకు నువ్వు దాన్ని చూసినావా? నేనా సూళ్ళే దాని గాండ్రం పిన్నా. పశిమన్ నువ్వు చూసినావా? వాడేడ చూసిండు పంది లెక్క వన్నాడు. అదే ముచ్చట. అవు అదే ముచ్చట. ఆడ పెద్ద పుల్ లేదేం లేదు. నువ్వు అన్న పెద్ద పుల్ గాండ్రింపు ఇగో మన పశిగాన్ గురికే. ఏ మీరు నవ్వకుంది, అది పెద్ద పులి గాండ్రింపే నాకు ఖచ్చితంగా గుర్తుంది. పశన్న నువ్వు మళ్ళీ ఒకసారి గురకబెట్టే ఇప్పుడు జిత్తుకు తెలవాలి.
పశన్న, ఓ పశన్న. ఎవరది నా ఏకాంతతని భగ్నం చేసింది? ఎగిరితా అంటే ఆదిలాబాద్ అవతల వాడుతావు ఫస్ట్ గురక పెట్టరా. గురక పెట్టాలంటే నిద్ర పట్టద్దా? అవు జున్ను చెప్పు, నిద్ర పట్టద్దా? ఏ పట్టాలే గాని నువ్వు చెప్పే పనికి మళ్ళీ పంది పట్టద్దా? పంద అంటే దౌడ వేసి చంపితే ముందున్న మూతి పని రాలాలి. పండు రాలినా పండుకుంటానే కదా గురకత్తది పోసవ్వా. ఓ పిసవ్వా, వాడు పోసవ్వా అన్నది నిన్నే. ఓరి పోడా, నువ్వు కొంచెం తొందర వండుకొని గురక పెట్టలేవురా. పండుకుంటా నాకు. వీని గురక పాడుగాను, నేను నిజంగా పులే అనుకున్నా. నువ్వే కాదు, ఈ గురికిన్నోళ్ళు ఎవ్వలైనా పులే అనుకుంటారు. అవును జున్ను, ఒక్కసారి పానం జల్లుమన్నది. అరే నీ గురక సల్లగుండా. జితు భయపడ్డా నా గురకకే కదా, జితు భయపడ్డా నా గురకకే కదా. నీ అందంగాళ్ళ గురకకే గాని పోదాం పాలి. యాడికమ్మా పోయేది? నిన్ననే చెప్పినాను కదా సెందాకు పోదామని, అప్పుడే మర్చినావా? అవురా పోడా, అప్పుడే మర్చిపోయినవారా? నీ కంట్ల కారం కొట్ట. చంద వసూలు చేసిన వాళ్ళు కొడదాం కానీ ఇప్పుడైతే వాళ్ళని పోదాం. పాలి పోదాం. ఇప్పుడు నడుచుకుంటా పోతారు కానీ వాళ్ళింటికి పోదాం. ఓలింటికి ఏంద్రా, మీ ఇంటికే పోదాం. అప్పు వద్దు, మా ఇంటికాడ పైసలు లేవు. పైసలు లేని ఎట్లా బతుకుతాళ్ళురా? ఇంకెట్లా బతుకుతారే? అన్న నేనే బతుకుతాడా మొద్దోడు? అగో అన్నం ఒకటే తింటాడా అని నీళ్ళు తాగడాడు. ఆడు ఫ్రీగా అయితే ఫినాయిల్ కూడా తాగుతాడు. ఏ అన్న ఊకోరు నా ఇజ్జత్ చేయకుర్రి, వాళ్ళింటికన్నా ఒకరింటికి పోదాం పారి. సరే కానీ ఎవరిని ఎంత అడుగుదాంరా? ఎంత అంటే 1,50,000 అడుగుదామా? నీ మొక్కం చూసే ఇస్తారా 1,50,000? నా ముఖానికి ఏమైంది? మంచిగా నల్లగా ముద్దుగా లేనా? నువ్వు నల్లగా ముద్దుగా కాదురా, అడవిలో తిరిగి అడవి పంది లెక్కున్నావు. ఆడు అడవిలో తిరిగే అడవి పంది కాదు, ఊర్లో తిరిగే ఊర వంద లెక్కుంటాడు. అయితే నేను ఊర వందలు ఎక్కుంటే నాతో వెనుక కూడా మీరు 4 ఊర వందలు వస్తున్నాయి. 3 ఆడపందులు 1 మగ పంది. ఏం చూస్తారు, నడుర్రి. ఇక విలువుర్రి. నువ్వే విలువు. నేను నెక్స్ట్ ఇల్లుకు వెళ్తా కానీ ఇప్పుడు నువ్వే విలువు. నేను తర్వాత ఇల్లుకు వెళ్తా, ఇప్పుడు నువ్వే విలువు. నాతో కాదు కానీ విశాల నువ్వు విలువే. నేనా? అబ్బో నాతో కూడా కాదు కానీ హారిక నువ్వే విలువ. నేనా? అమ్మతోడు నాతోడు కూడా కాదు, జిత్తన్న నువ్వు విలువే. అబ్బా నాకు మానవ అనిపిస్తా. జున్ను నువ్వే విలువ. ఏ నేను విలువ, పశన్న నువ్వు విలువు. నాతో కాదే విశాల నువ్వే విలువే. అబ్బో నాతో కాదు హారిక. ఏ ఆవులిగా నేనే వెళ్తా. బాబు, ఓ బాబు. ఏంది? వినాయకుని చంద. నువ్వెంత ఇత్తంత. అదిగో పురోర ప్యాకెట్ 2 ఎక్కువ నెయ్యాలి, సరేనా? ఎందుకు ఆ పనికి మాలిన నాకు అర్థం కాదు. దేనికి ఇది? చందా మరి ఇంతనా? ఎంత ఇస్తే అంత తీసుకుంటా, నువ్వే అంటుగా. తీసుకుంటే తీసుకో, లేకుంటే ఓ. ఏ జున్ను, ఫస్ట్ ఇల్లేగా లొల్లద్దు, తీసుకొని పోదా. సరే. 2 పులోర ప్యాకెట్లు అయితే మర్చిపోవద్దు. 2 ఏంది 10 పంపిస్తాం, పాసిపోయినాయి. అవ అక్క ఏం చేస్తున్నావు? కనబడతలేదా? ముల్లెలు కడతాన్నా. ఓ నీ బిడ్డ హాస్టల్ ఉంది కదా, నీ బిడ్డకు పంపుతావా? ఇది చింతపండు నా బిడ్డ ఏం చేసుకుంటది, మా అవ్వగారింటికి పంపుతా. నిద్ర లేచింది మహిళా లోకం. ఆహా, మంచి పని చేస్తున్నావక్క. అత్తగారి సొమ్మంతా అవ్వగారింటికి భలే జారగొడుతున్నావు కదా. మరి ఏమనుకుంటాను, గత 15 సంవత్సరాలుగా నాది ఇదే పని. మా వాళ్ళు నన్ను మస్తు మెచ్చుకుంటారు తెలుసా. బుద్ధి ఉండాలి కదా నీకు. ఇక నువ్వు ఇట్లా చేస్తే మెచ్చుకోక ఏం చేస్తారు? లాభపడేది వాళ్ళే కదా. సరే గాని అందరు మందకు మంది ఎటో వచ్చిర్రు. మీ అవ్వగారికి ఇచ్చే సొమ్ములా మాకింత గట్టిస్తామని వచ్చినాం. ఏ నువ్వు బాగే. ఇగో అక్క, గణపతి పండుగ వస్తుంది కదా,
ఏది ఏడత్తాంది? ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకదు వెతుకు దేవుడా. క్యాలెండర్లు వస్తుంది పోయి చూసుకోపో. అబ్బా మా ఇంట్లో క్యాలెండర్ లేదు. అవునా, అది కూడా పంపించినావు మీ అవ్వగారికి? మరే ఏ అది మా ఇంట్లో లేదు. ఉంటే మా అవ్వగారికి పంపించపోదునా? టిమ్ 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 టిమ్. ఏ ఆపుల్ని మీ లొల్లి పాడుగాను. మీరు వాడుడు మంచిగానే ఉంది, ఆ మ్యూజిక్ ఇచ్చుడు మంచిగానే ఉంది. ఎవరన్నా పాట పాడితే దానికి మ్యూజిక్ ఇచ్చుడు నాకు బాగా ఇష్టం. అట్లనా? మరి నేను పాట పాడతా, మ్యూజిక్ కొడతావా? దాన్ని ఏముంది, కొడతా. ఏం పాట పాడతావు? ఈ పాటనే కొడతావా? ఈ పాటనే కొడతావా? మీ మొహాల మంట. ఎవరన్నా గా పాట కొడతారా మ్యూజిక్? పాడవా? అయితే పైసలు లేపో. అగో పాడకుంటే పైసలు దేవన్నా? ఓ వదిన, పాట పాడనందుకు కాదు, వినాయకుని పండుగ వస్తుంది కదా, మేము వినాయకుని నిల్చోబెడుతున్నాం, చందో కోసం వచ్చినాం. ఓ గీ ముచ్చటేనా? వచ్చినప్పుడే చెప్తే అయిపోవుగా. ఇప్పుడు చెప్పినాం కదా, తేపో. మేము ఇంకా మస్తు ఇల్లు తిరగాలి. ఇగో ఇప్పల పూజిత 100 రూపాయలు. ఇగో ప్రసాదం అయితే పంపుర్రి. పంపుతాం గాని మీ అవ్వగారింటికి అది పంపవుగా. ఏ పంపాలి, నేనే తింటా. అవునా? బాగా తిని తిని గిట్లయినవా? ఇంతకు ముందు ఇంకా దొడ్డు ఉండేదాన్ని, ఈ మధ్య నేను బక్క వాడుతున్నా. ఇవి ఉన్నాయని అలాగే పంపుతాను, బక్క కాకుండా ఇంకా దొడ్డు అవుతావా? ఇగో అక్క, ఆ రోజు అయితే కొంచెం చింతపండు పెట్టు. పులిహోర అయితే పంపురు మరి. పులిహోర అంటే చింతపండు ఇట్లా ఇదిగో. పెట్టాలి రాజులు. అగో అందరితో వచ్చిర్రు. వినాయక చవితి చందా కన్నా. అరే మర్చిపోయినా, వినాయక చవితి వస్తుంది కదా. ఇంకా మరి పెద్ద వినాయకుడా? కాదు, చిన్న వినాయకుడే అన్న, 5 ఫీట్లు. అబ్బా మంచి మాటరా. ఎందుకు అనవసరంగా పెద్ద వినాయకుడు? పట్టిగా డబ్బులు బొక్క. కలర్ వినాయకుడేగా? కాదు, పక్క మట్టి గణపతే. అబ్బబ్బబ్బబ్బా మంచి ముచ్చట. పర్యావరణాన్ని మనం అందరం కాపాడాలి కదా. చందయ్య అన్న. అరే మర్చిపోయినా. ఏదో తేడాగా ఉందేంటి? అయ్యో అయ్యో అయ్యయ్యో. అబ్బా నా దగ్గర లిక్విడ్ లేవుగా. జోకులేక నిప్ప పగిలిపోద్ది. లిక్విడ్ లేకుంటే ఏందన్న, ఫోన్ పే చేయి. అంటే నా ఫోన్ టచ్ సరిగ్గా పనిచేస్తలేదు, స్కాన్ అయితే పనిచేస్తుంది. సరే అన్న, ఇస్కాన్ అయితే ఇస్కాన్ కొట్టుర్రి. ఇగో అన్న, ఫోన్ పే, జీపే, పేటిఎం, ఏటీఎం ఇవన్నీ ఉన్నాయి అన్న, ఏదో ఒకదాని కొట్టుల్లి. ఉంటే కదా నువ్వు కొట్టడానికి. మరెందుకురా పెద్ద ఇచ్చేటోన్ లెక్క పెద్ద వినాయకుడా కలర్ వినాయకుడా ఎన్ని ఫీట్ల అని అడుగుతున్నావు? ఛీ, పాలిరా మనం పోదాం, ఇది ఇచ్చేటట్లేడు. మనిషి గతి ఇంతే, అలాగా మనసు గతి ఇంతే. మరే మనిషి అన్న వాడికి మనసు లేదంతే, మనిషి గతి ఇంతే. పైసలు ఉండాలిరా. ఉన్నావానే? అగో మీదేనా? అందరు అత్తులు ఇంకా మీరు అత్తలేదా అని చూస్తున్నా. చున్ను పైసలు గట్టిగానే ఇచ్చినట్టున్నాడు. అవునవును అన్న, తిరిగేసరికి లేట్ అయింది. సరే కానీ ఈసారి ఏ వినాయకుడిని నిల్చుండగలుగుతాను. ఏ సారైనా మనది ఒకటే మాట అన్న, పర్యావరణం రక్షించుకోవడమే మన ధ్యేయం. పండుగ మంచిగా జరుపుకోవాలి, పర్యావరణం బాగుండాలి. అబ్బా మంచిగా చెప్పినావు చెల్లె. ఆగు, పైసలు తీసుకొస్తా. వెంకటేష్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి.
అయితే మంచిగా ప్రసాదం బాగా పెట్టుర్రి బాగా పంపిర్రి